హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు వీడియో వచ్చేసి దోశ ఎలా పోయాలో చూపిస్తాను. సింపుల్గా దోశ ఎలా పోయాలో ఆల్రెడీ నిన్న నైట్ నానబెట్టాము. మొత్తం నానబెట్టి మిక్సీ కొట్టేసి అంతా అయిపోయింది. పిండి రెడీ అయింది. పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. మనం మిక్సీ కొట్టుకున్న ఈ పిండి ఇది 2 గ్లాసులు బియ్యానికి గ్లాసు ఉద్దిపల్లి వేసినాం. మొత్తం నానబెట్టి 8 అవర్స్ నానబెట్టి మిక్సీ కొట్టినాము. ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం. గిన్నెలోకి పిండి తీసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. వేసినాం. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి లైట్గా మనకు కావాల్సినంత. సోడా పొడి కొద్దిగా వేసుకోవాలి. దోశ పిండి కలిపి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అయిపోయింది. దీన్ని ఇట్లా పక్కన ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాం. అలా చట్నీ రెడీ కావాలి. ఫస్ట్ దోశలకి చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తారు చూడండి. చట్నీ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. పప్పులు, చింతపండు, పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్నాడు పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకుంటాను. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. చింతపండు పప్పులు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేగాలన్నమాట చింతపండు పప్పులు. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పప్పులు అన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పల్లీలు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పల్లీలు వేయించి ముందే పొడి కొట్టి పెట్టుకున్నాం, అదే పొడి వేస్తున్నాం వేయించుకోకుండా. మళ్ళీ సాల్ట్ మనకు కావాల్సినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చూడలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది. ఫస్ట్ టైం అయితే ఇక్కడ వేస్తుండు చూడండి. టేస్ట్ తిని చెప్తా. గ్రైండింగ్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా అయిపోతాయి కదా. కొన్ని వాటర్ వేసుకుంటే కొద్దిగా మెత్తగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ మిక్సీకి అయిపోయింది. ఇప్పుడు పోపు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టాలో. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి తుంచుకొని. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇంకా చట్నీ వేసేసి మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, మొత్తం వేసేసి ఓపారి కలిపుకుంటే అయిపోయి చట్నీ రెడీ. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ దోశ ఎట్లా పోయాలో చూపిస్తారు చూడండి. పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు దోశ పోద్దాం చూడండి. ఇంకా చట్నీ అయిపోయింది, ఇంకా దోశ పోద్దాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ దోశ పెనం పెట్టుకోవాలి. పెనం మంచిగా రావాలంటే ఫస్ట్ ఆనియన్ రుద్దాలి దాని మీద. ఓకే ఫ్రెండ్స్, పెనం బాగా వేడెక్కింది. దోశ పిండి వేసుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్